నిజామాబాద్ జిల్లా కొండాపూర్లో ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశాలతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా హైస్కూల్లో వాలీబాల్ క్రీడా పోటీలను జీహెచ్ఎం లాల్ సింగ్ ప్రారంభించారు. టోర్నమెంట్లో 42 జట్లు పాల్గొన్నాయి. యువత గంజాయి ఇతర వ్యసనాలకు అలవాటు పడకుండా క్రీడలు ఎంతో ముఖ్యమని కాంగ్రెస్ నాయకులు శ్రీధర్, ఆకుల జగన్ మహేందర్ తెలిపారు. ఈ టోర్నమెంట్కు జిల్లా నలుమూలల నుండి వచ్చిన 42 జట్టులకు 2 రోజుల పాటు భోజనంతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. క్రీడలకు ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, గ్రామ కమిటీ సభ్యులకు, గ్రామ యువతకు హైస్కూల్ జీహెచ్ఎం లాల్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. సార్ ఆదేశాల మేరకు మా గ్రామ యువజనుల సహకారంతో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి నుంచి సుమారుగా 40 టీంల వరకు 2 రోజుల పాటు జరపబడును. అలాగే రేపు గౌరవనీయులు మనకి చేస్తున్నారు. చేసిన యువకులకు మా ప్రథమ బహుమతిగా 10,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 5,000 రూపాయలు అందించడం జరుగుతుంది. అలాగే ఒక భోజన వసతి కూడా ఉంది. కొండపూర్ గ్రామంలో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంటు నిర్వహించినందుకు మా కొండపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులకు, సీనియర్ నాయకులకు నా యొక్క నమస్కారాలు. గంజాయి వైపు వెళ్తున్నారు. యువతకు ఒక ఆట క్రీడాకారం ఆడి ఈ వైపు క్రీడా పరంగా వస్తే బాగుంటుందని ఆ ఎమ్మెల్యే గారు రేకులపల్లి భూపతి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. వాలీబాల్ టోర్నమెంట్కు ఒక 42 టీములు వచ్చాయి. ఇక్కడ 42 టీములు వచ్చి మంచి కొండపూర్లో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది.